హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఫార్మా, నర్సింగ్ ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి 21st ఆగస్ట్ వరకు సమయం ఉంది. ఎగ్జామ్ సంబంధించిన డేట్స్ ఇందులో మెన్షన్ చేయలేదు. వన్స్ డేట్స్ కన్ఫర్మ్ అవ్వగానే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వనవారు ఉంటే జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్, ఇది అఫీషియల్ వెబ్సైట్ కంటోన్మెంట్ బోర్డు సంబంధించింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయగానే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు రీసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్, రీసెంట్ రిజల్ట్స్, అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ మర్చిపోతే ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే లింక్ అయితే ఉంది. సో కొత్త వారంతో ముందుగా మీరు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే కింద ఫామ్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఏ బోర్డుకు అప్లై చేస్తున్న బోర్డు సెలెక్ట్ చేసుకొని ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద గెట్ ఓటీపీ అని ఉంటుంది, అది క్లిక్ చేయగానే మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఈ సెక్యూరిటీ కింద ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది ఫామ్ అనేది. అంటే బేసిక్ ఇన్ఫర్మేషనే, మీ యొక్క నేమ్, ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్, అడ్రస్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అది ఎంటర్ చేయాలి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. తర్వాత మీకు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ సెక్షన్ అంతా వస్తుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. సో మనకి వేకెన్సీ కూడా సింగిల్ డిజిట్ వేకెన్సీస్ ఉన్నాయి. అయినప్పుడు కూడా మనకి వెయిట్ లిస్ట్, అంటే ఫైనల్గా సెలెక్ట్ అయిన తర్వాత కొంతమంది క్యాండిడేట్స్ని వాళ్ళు వెయిట్ లిస్ట్లో పెడతారనమాట. అంటే ఎవరైనా సెలెక్ట్ అయ్యి జాయిన్ అవ్వకపోతే ఆ వెయిట్ లిస్ట్లో ఉన్న వారికి అవకాశం ఉంటుంది. సో మీకు వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని కాకుండా మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ముందుగా ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రతి పోస్ట్కి కూడా వాటి యొక్క పోస్ట్ నేమ్, పే స్కేల్ ఎంత, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వారీగా ఎన్ని వేకెన్సీస్, పర్టికులర్ కేటగిరీకి ఏజ్ లిమిట్ ఎంత, ప్రతి ఒక్క పోస్ట్కి వీడియోకి ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం ఆ రెలవెంట్ కాలంలో మీరు చెక్ చేసుకోండి. ముందుగా అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్ అండ్ సీరియల్ నెంబర్ 2 పోస్ట్ వచ్చి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్. సో ఇందులో మీకు సివిల్ ఇంజనీరింగ్ అంటే బీఈ లేదా బీటెక్లో సివిల్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సో 31,000 మీకు పే స్కేల్ అయితే ఉంటుంది. సీరియల్ నెంబర్ 1 కేటగిరీలో 4 వేకెన్సీస్, సీరియల్ నెంబర్ 2 కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి కేటగిరీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిలవెంట్ పోస్ట్ కేటగిరీ, అది జనరల్గా లేదా ఓబీసీకా లేదా ఎస్సీ కేటగిరీగా ఎవరికి కేటాయించారో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఏజ్ లిమిట్. సో మీ యొక్క ఏజ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రతి పోస్ట్కి. ఇదే కాకుండా ఏజ్ రిలాక్షన్ కూడా అప్లై అవుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years కూడా ఉంటుంది. శానిటరీ ఇన్స్పెక్టర్ 24,000 మీకు శాలరీ ఉంటుంది. ఇది ఎస్సీ కేటగిరీ కేటాయించిన పోస్ట్. బయోలాజికల్ సైన్స్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటుగా శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ కోర్సు పూర్తి చేస్తుంటే ఎలిజిబిలిటీ ఉంది. ఆ సర్టిఫికేషన్ కోర్సు మీరు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అవ్వచ్చు లేదా ఏదైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి పూర్తి చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంది. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, సో వీళ్ళకి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉంటేనే ఎలిజిబిలిటీ. ఫార్మసిస్ట్, వీళ్ళకి 21,000 పే స్కేల్ ఉంటుంది. డి ఫార్మా పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. నర్స్, బీఎస్సీ నర్సింగ్ లేదా 3 years డ్యూరేషన్ ఉన్న జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్సు పూర్తి చేస్తుంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా స్టేట్ లేదా సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. వీళ్ళకి 25,000 పే స్కేల్ ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్ డ్రెస్సర్, సో వీళ్ళకి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ముఖ్యంగా ఇంటర్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుంటేనే ఎలిజిబిలిటీ ఉంది. ఈ డ్రెస్సెస్ సంబంధించిన కేటగిరీ అయితే వీళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. వార్డ్ సర్వెంట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక ప్రతి ఒక్క పోస్ట్లో కూడా ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్క్సే ఇంపార్టెంట్. ఆ మార్క్స్ ద్వారానే వాళ్ళకి పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. సీరియల్ నెంబర్ పోస్ట్ చేయటం, డ్రెస్సర్ సంబంధించిన పోస్ట్కు స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన నాలెడ్జ్ ఉందా లేదా, సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి చెక్ చేయడం జరుగుతుంది. పేపర్ ఇంగ్లీష్లో మాత్రం ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఎప్పుడు, డేట్, వెన్యూ మొత్తం అంతా కూడా మీకు వన్స్ అడ్మిట్ కార్డ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు తెలియజేస్తారు లేదా వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. అప్లై చేసిన వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి ఖచ్చితంగా దీనికి. సీరియల్ నెంబర్ 1 నుంచి 6 వరకు అంటే ఆ పర్టికులర్ పోస్ట్ కోడ్కి ఎగ్జామ్ సంబంధించి 0.25 మార్క్స్ అనేది ఉంటుంది. మీరు రాంగ్ పెడితే అన్ని మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 1 and 2 అంటే సివిల్ సంబంధించిన కేటగిరీ, వీళ్ళకి సేమ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ చూద్దాం. ఇక ప్రతి ఒక్క పోస్ట్కి వాటి యొక్క ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ ఏముంటుంది, వాళ్ళకి డ్యూరేషన్, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి,
విడివిడిగా ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ రిలవెంట్ కాలంలో మీ యొక్క సిలబస్ చెక్ చేసుకోండి. ముందుగా సీరియల్ నెంబర్ 1 and 2 ఇది సివిల్ కేటగిరీ వాళ్ళకి. మనకి ఇందులో ఏంటంటే జనరల్ సిలబస్ ఉంటుంది. అంటే మీరు బ్యాంక్స్ కానీ యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సీకి ఏమేమి అప్లై చేస్తే ఏమైతే సిలబస్ ఉంటుందో అటువంటి కాంపిటేటివ్ సిలబసే. కాకపోతే అది 10th క్లాసా, ఇంటర్మీడియటా, డిగ్రీనా, ఆ పోస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ని బట్టి పేపర్ అనేది ఆ లెవెల్ ఉంటుంది. మీకు రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, న్యూమరికల్ యాప్ట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్, దాంతోపాటుగా సివిల్ ఇంజనీరింగ్. వాళ్ళు ఏమైతే ఎడ్యుకేషన్ చదువుకున్నారో అవి ఉంటుంది అనమాట. 120 క్వశ్చన్స్, 100 minutes టైం ఉంటుంది. సీరియల్ నెంబర్ 3 and 4 సేమ్ కాంపిటేటివ్ సిలబస్ ఉంటుంది. న్యూమరికల్ యాప్ట్యూడ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అవన్నీ ఉంటుంది. దాంతోపాటుగా వీళ్ళకి బయోలాజికల్ సైన్స్, శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్ట్కి దాని తగ్గట్టుగా ఆ నాలెడ్జ్ అడుగుతూ ఉంటారు వాళ్ళని. ఇంకా ఎంబీబీఎస్ పోస్ట్కి అయితే ఆ మెడికల్ కాన్సెప్ట్స్ అని తెలిసి ఉండాలి. సీరియల్ నెంబర్ 5 and 6 ఫార్మసీ డిపార్ట్మెంట్, తర్వాత నర్సింగ్ సంబంధించిన పోస్టింగ్లు ఇవి. రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, న్యూమరికల్ యాప్ట్యూడ్, ఇంగ్లీష్ కామన్గా ఉంటాయి. ఫార్మసీ వాళ్ళకి ఫార్మసీ డిసిప్లిన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నర్సింగ్ వారికి జనరల్ నర్సింగ్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. సీరియల్ నెంబర్ 7, 8, 9 రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ యాప్ట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవి కామన్గా ఉంటుంది. ఇందులో డిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే సీరియల్ నెంబర్ డ్రెస్సింగ్ పోస్ట్కి అయితే వాళ్ళకి అంటే ఓన్ డ్రెస్ క్లీన్ చేయాలి, ప్లస్ ఫస్ట్ ఎయిడ్ తెలిసి ఉండాలి. సో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనమాట. ఆ ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన నాలెడ్జ్ ఎంతవరకు ఉందో వాళ్ళకి, వూన్స్ని ఏ విధంగా డ్రెస్సింగ్ చేస్తున్నారు ఇటువంటి టెస్ట్ పెడతారనమాట. క్వాలిఫైయింగ్ నేచర్ అంటే మీకు నాలెడ్జ్ ఉందా లేదా, ఆ స్కిల్ తెలిసాలని తెలుసుకోవడం కోసం ఒక టెస్ట్ పెడతారు అంతే. మీకు ఎగ్జామినేషన్ మార్క్స్ ఉంటేనే పోస్టింగ్. అసలు మీకు ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఆ పేపర్ ఒక టఫ్నెస్ ఏ విధంగా ఉంటుంది తెలుసుకోవాలంటే మీరు ఇక వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. ఒక మాక్ టెస్ట్ అనేది వీళ్ళు వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. వన్స్ ఒక అటువంటి లింక్ ఏమైనా పెట్టగానే మీకు టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ ఇస్తాను. మీరు వెబ్సైట్ లాగిన్ అయ్యి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిలబస్ వాళ్ళ యొక్క ఏమైతే మెన్షన్ చేశారో సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ కింద మనకి ఏ ఎగ్జామినేషన్స్కి ఎంత టైం ఉంటుంది, సిలబస్ ఏంటో ఇచ్చారు కదా. దాని కిందే జనరల్ సిలబస్ అంటే మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనకి జనరల్ స్టడీస్ పేపర్లో కామన్గా ఈ జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ, కల్చర్, పాలిటీ, రీసెంట్ కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో అవి జనరల్ అవేర్నెస్లో అడిగే క్వశ్చన్స్. అవి కాకుండా మీకు సివిల్ ఇంజనీర్ వారికి ఎటువంటి టాపిక్స్ ఉంటాయి, బయాలజికల్ సైన్స్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చే టాపిక్స్, తర్వాత మెడికల్ కాన్సెప్ట్స్ అండ్ మెడికల్ సంబంధించి ఎంబీబీఎస్ డిగ్రీ వాళ్ళకి, ఫార్మసీ స్టూడెంట్స్కి జనరల్ నర్సింగ్, ఆ రెలవెంట్ డిసిప్లిన్కి అందుట్లో ఏమేమి టాపిక్స్ అడుగుతారో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీ యొక్క కేటగిరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫీజు. ఇక్కడ ఫీజు కూడా మీకు పోస్ట్ వరకు డిఫరెంట్గా ఉంది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆ ప్రాసెస్ అనేది విడివిడిగా చేయాలి. సీరియల్ నెంబర్ 1 నుంచి 6 వరకు ఈ పోస్ట్ కోడ్స్కి మీరు అప్లై చేయాలంటే జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి 500 రూపీస్ ఫీజు ఉంది, మిగతా వాళ్ళకి 200 రూపీస్. సీరియల్ నెంబర్ 7 to 9 వీళ్ళకి 300 రూపీస్ ఫీజు అయితే ఉంది, మిగతా వాళ్ళకి 100 రూపీస్. అంటే ఇది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వీళ్ళందరూ కూడా 100 రూపీస్, మిగతా వాళ్ళకి 300. నెక్స్ట్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. వన్స్ మీరు ఎగ్జామినేషన్కి మంచి మార్క్స్ వచ్చి ఫైనల్గా పోస్టింగ్ ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కామన్గా ఉంటుంది. సో అందులో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఏమైతే ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తారో దానికి తగ్గట్టు డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేసి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్, రీసెంట్ ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒకసారి జిరాక్స్ కాపీస్ కూడా మీ దగ్గర ఉంచుకోండి రెడీగా, అడ్రస్ ప్రూఫ్ అన్నీ రెడీగా ఉండాలి. ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఫైనల్ పోస్టింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది మీరు అప్లై చేసిన తర్వాత చెక్ చేస్తుండండి వెబ్సైట్ అనేది. అంటే ఫర్దర్గా అప్డేట్స్, ఎగ్జామ్స్ అమ్మే ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా మీకు ఇందులో పోస్ట్ చేస్తారు. ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలి. రిక్రూట్మెంట్ స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యే వరకు ఆ వాటిని యూజ్ చేయండి. ఎందుకంటే మనిషి మీరు అప్లై చేసిన తర్వాత ఫర్దర్గా మీకు కమ్యూనికేషన్ వాళ్ళకి తెలియజేయాలంటే ఆ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు షేర్ చేస్తారు. వెబ్సైట్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి లింక్ సేవ్ చేసుకొని చెక్ చేస్తుండండి వన్స్ అప్లై చేసిన తర్వాత మీరు. ఇది ఫ్రెండ్స్ కంటోన్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ సంబంధించిన రీసెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ అప్డేట్స్ తెలియాలంటే ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.